ఇవాల్టి వీడియో వచ్చేసి దేవుళ్ళ గురించి అంటే మొత్తం దేవుళ్ళ గురించి చెప్పాలంటే ఇది ఒక్క వీడియోలో అయితే చెప్పలేము. ఇంకా ఎక్కువగా ముఖ్యంగా మెయిన్గా మనం ఎక్కువగా పూజించే దేవుళ్ళ గురించి అయితే ఈ వీడియోలో వివరించడం జరిగింది. దేవుళ్ళ యొక్క భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ నివాసము, వాళ్ళ ఆయుధాలు, వాహనాలు, ఏ దేవుణ్ణి ఏ రోజు పూజిస్తారో ఈ వీడియోలో అయితే వివరించడం జరిగింది. ఇంకా ఏ దేవుళ్ళు అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు, రాముడు, వెంకటేశ్వరుడు, కృష్ణుడు, నరసింహస్వామి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, సాయిబాబా, వినాయకుడు, అయ్యప్ప, హనుమంతుడు, వీళ్ళ గురించి అయితే ఈ వీడియోలో అయితే వివరించడం జరిగింది. మొదటి స్థానంలో వచ్చేసి బ్రహ్మదేవుడి గురించి చూద్దాము. బ్రహ్మదేవుడు అయితే చాలా వరకు తెలిసిన విషయమే. విశ్వం సృష్టించిన విశ్వ సృష్టికర్త, ఇంకా జ్ఞానం మరియు వేదాల దేవుడు. ఇతర పేర్లు వచ్చేసి స్వయంభు ప్రజాపతి. బ్రహ్మదేవుడు నివసించే నివాసం వచ్చేసి సత్యలోకం లేదా బ్రహ్మలోకం లేదా స్వర్గలోకం అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు ఉపయోగించే ఆయుధాలు వచ్చేసి బ్రహ్మాస్త్రం, బ్రహ్మశీర్షాస్త్రం. చిహ్నాలు అంటే గుర్తులు వచ్చేసి కమలం, వేదాలు, జపమాల, కమండలు. బ్రహ్మదేవుడి భార్య వచ్చేసి సరస్వతీదేవి. పిల్లలు వచ్చేసి బ్రహ్మదేవుడికి అయితే చాలా మంది పిల్లలు ఉన్నారని అయితే తెలిసింది. అంగీరసుడు, అత్రి, భృగువు, చిత్రగుప్తుడు, దక్షుడు, హిమవాన్, జాంబవాన్, కామాక్షతువు కుమారులు వచ్చేసి మరీచి, నారదుడు, పులహుడు, పులస్యుడు, శతరూప, సింధూర, స్వయంభువ, మనువు, వశిష్ఠ వంటి మనస్సులో పుట్టిన పిల్లలైతే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి విష్ణుమూర్తి గురించి అయితే చూద్దాము. విష్ణుమూర్తి అయితే 10 అవతారాల్లో అయితే అవతరించారని అయితే గ్రంథాలు, పురాణాల ప్రకారం అయితే తెలుస్తుంది. 10 అవతారాలని దశావతారాలని కూడా అంటారు. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామన అవతారము, రామావతారము, కృష్ణావతారము, పరశురామ అవతారము, ఇంకా బలరామ అవతారం, లాస్ట్ది వచ్చేసి కల్కి అవతారము. దశావతారాలు అయితే వెత్తారు విష్ణుమూర్తి అయితే. ఇతర పేర్లు వచ్చేసి నారాయణ, హరి, మాధవ, కేశవ, అచ్యుత, జనార్దన, గోవింద మరియు ఇంకా చాలా పేర్లతో అయితే విష్ణుమూర్తిని అయితే కొలుస్తుంటారు. విష్ణుమూర్తి యొక్క నివాసం వచ్చేసి వైకుంఠము, క్షీరసాగరము. మంత్రం వచ్చేసి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం హరి ఓం. ఆయుధం వచ్చేసి సుదర్శన చక్రము, పాంచజన్య శంఖం, కామోదకి జాపతి, శారంగ విల్లు, నందకం కత్తి. అంటే శంఖము, జాపతి, విల్లు, కత్తి అయితే ఆయుధాలుగా ఉపయోగించారు. చిహ్నాలు అంటే గుర్తులు వచ్చేసి పద్మం, కమలం అని కూడా అంటారు, శాలిగ్రామ. శివుని పూజించే రోజు వచ్చేసి గురువారము. తోబుట్టువులు, యోగమాయగా దుర్గ సోదరి. భార్య వచ్చేసి లక్ష్మి మరియు ఆమె రూపాలు. పిల్లలు వచ్చేసి బాల మరియు ఉత్సాహ. నెక్స్ట్ వచ్చేసి శివుడు హిందూ మతంలోని త్రిమూర్తుల్లో ఒకరు కదా. ఇతర పేర్లు వచ్చేసి భైరవ, మహాదేవ, మహాకాల, మహేశ్వరుడు, పశుపతి, రుద్రుడు, శంభు, శంకర, బోలా శంకరుడు. ఇంకా చాలా పేర్లతో అయితే శివుణ్ణి అయితే పిలుస్తుంటారు కదా. నివాసం వచ్చేసి కైలాసం, శ్మశానం. మంత్రం వచ్చేసి ఓం నమః శివాయ, మహామృత్యుంజయ మంత్రము. ఆయుధం వచ్చేసి త్రిశూలము, పాశుపతాశ్రం, పరశు, చాలా విల్లు. చిహ్నాలు వచ్చేసి లింగము, నెలవంక, త్రిపుండ్ర, డమరుకం, వాసుకి, 3వ కన్ను. పూజించే రోజు వచ్చేసి సోమవారము. భార్య సతీ, పార్వతి మరియు శక్తి యొక్క ఇతర రూపాలు. పిల్లలు వచ్చేసి కార్తికేయ, గణేశ, అయ్యప్ప. నెక్స్ట్ దేవుడు వచ్చేసి రాముడు విష్ణు యొక్క 7వ అవతారము. శ్రీరాముడు ఆదర్శ కుమారుడు, సోదరుడు, భర్త మరియు రాజు.
స్నేహితుడికి ఉదాహరణ. భక్తులు 108 నామాలను పఠిస్తూ రాముడిని పూజిస్తారు. సూర్య భగవానుడి వారసుడు రాముడు. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. రాముడు ధర్మానికి కట్టుబడి ఉంటాడు. ఇతర పేర్లు వచ్చేసి రామ్, రామచంద్ర, రాఘవ, పురుషోత్తమ. తల్లిదండ్రులు వచ్చేసి దశరథుడు, మొదటి భార్య కౌసల్య దంపతుల కుమారుడుగా రాముడుగా పిలువబడ్డాడు. భార్య వచ్చేసి సీతాదేవి. నివాసం వచ్చేసి అయోధ్య. మొన్న ఈ మధ్యనే అయోధ్యలో అయితే రామాలయం అయితే అయోధ్యలో రాముడి గుడి అయితే కట్టారు కదా. ఇంకా దాంతో రాముడు అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మందికి ఈ అయోధ్య వల్ల రాముడి గురించి అయితే ప్రపంచం అంతా కూడా తెలిసింది. ఆయుధం వచ్చేసి ధనస్సు, కోదండం అని కూడా అంటారు. సోదరులు వచ్చేసి భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. పూజించే వారం వచ్చేసి గురువారం. కుమారులు వచ్చి లవ, కుశ. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి. విష్ణువు యొక్క మరొక అవతారమే వెంకటేశ్వరుడు. శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ కూడా శ్రీ వెంకటేశ్వరుని దాసులే. ఇతర పేర్లు వచ్చేసి శ్రీనివాసుడు, నారాయణుడు, పెరుమాల్, ఏడుకొండలవాడు, వడ్డీకాసులవాడు, గోవిందుడు, బాలాజీ, మాధవన్, ఇలా చాలా చాలా రకాల పేర్లతో అయితే వెంకటేశ్వర స్వామిని అయితే పిలుస్తుంటారు ప్రాంతాలను బట్టి. నివాసం వచ్చేసి వైకుంఠం, ఇంకా తిరుమల. మంత్రం వచ్చేసి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ. ఆయుధాలు వచ్చేసి శంకు, చక్రం. భార్య వచ్చేసి శ్రీదేవి, లక్ష్మి, అలవేలుమంగ భూదేవి. వాహనం వచ్చేసి గరుడ వాహనం. వారం వచ్చేసి శనివారము. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణుడు. విష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు యాదవుల వంశానికి చెందినవాడు. శ్రీకృష్ణుడిని జర అనే వేటగాడు చంపాడు. కృష్ణ అనగా నలుపు అని అర్థము. ఇతర పేర్లు వచ్చేసి శ్రీకృష్ణుడికైతే 108 పేర్లు అయితే ఉన్నాయి. చాలా రకాల పేర్లతో అయితే పిలుస్తారు. తల్లి తండ్రి వచ్చేసి దేవకి అండ్ వాసుదేవ. పెంపుడు తల్లి యశోద. నివాసం వచ్చేసి బృందావనం, ద్వారక. ఆయుధాలు వచ్చేసి సుదర్శన చక్రము. భార్య వచ్చేసి రుక్మిణి, సత్యభామ. వాహనం గరుత్మంతుడు. గ్రంథాలు వచ్చేసి భాగవతం, భగవద్గీత. నెక్స్ట్ నరసింహస్వామి. విష్ణు యొక్క 4వ అవతారమే నరసింహస్వామి. హిరణ్యకశిపుని చంపడానికి భూమిపై మతపరమైన హింస మరియు విపత్తులను అంతం చేయడానికి భూమిపై అవతరించారు నరసింహస్వామి. ఇతర పేర్లు వచ్చేసి నరసింహావతారము, శ్రీ నారసింహుడు, నరహరి, లక్ష్మీ నరసింహుడు, నరసింహమూర్తి అనే పేర్లతో అయితే నరసింహస్వామిని అయితే పిలుస్తుంటారు. నివాసం వచ్చేసి వైకుంఠం. ఆయుధాలు చక్రం, గద, గోర్లు. భార్య నారసింహి, లక్ష్మి. వారం వచ్చేసి శనివారం. నరసింహస్వామికి తల్లిదండ్రి లేరు. ఎందుకంటే అతను తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి మరియు అసత్యాన్ని ఓడించడానికి విష్ణువు యొక్క 4వ అవతారంగా అయితే ఉద్భవించారు. నెక్స్ట్ బ్రహ్మంగారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గురించి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయ్యారు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే కదా. జీవ సమాధి అంటే బ్రతికి ఉండగానే సమాధి అవ్వడం. కాలజ్ఞానం గురించి ఐడియా ఉండే ఉంటుంది. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాల గురించి అయితే తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు కదా. ఇంకా బ్రహ్మం గారు ఒకే చోట అయితే నివసించలేదు. చాలా ప్లేస్లో అయితే మారుతుంటూ వచ్చారు. జనగనపల్లి, ఇంకా కర్నూలులోని, కడపలోని బ్రహ్మంగారి గుడి దగ్గర, కానీ ఇలా చాలా ప్లేసెస్లో అయితే మారుతూ వచ్చారు. ఇతర పేర్లు వచ్చేసి శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి. బ్రహ్మంగారు కాలజ్ఞాని. భార్య వచ్చేసి గోవిందమ్మ. పిల్లలు కుమారులు వచ్చేసి సిద్ధిలింగయ్య, గోవిందయ్య, పోతులూరయ్య, శివరామయ్య, ఓంకారమయ్య. కుమార్తె వచ్చేసి వీరనారాయణమ్మ. సాయిబాబా గురించి. సాయిబాబా భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు.
యోగి, జన్మస్థలం తెలియదు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, ధ్యానము, సంతృప్తి, ఇంకా శాంతి, దైవారాధన, గురు పూజ ముఖ్యమైనవి. మొదట షిరిడి గ్రామస్తులు పిచ్చివాడిగా నిందించారు సాయిబాబాని. శతాబ్దానికి వచ్చేసరికి సాయిబాబాకి హిందువులు మరియు ముస్లింలు ఎక్కువ సంఖ్యలో పూజలు చేయడం అయితే మొదలుపెట్టారు. సాయిబాబా 1838లో అక్టోబర్ 15న జన్మించి 1918లో మరణించారు. సెప్టెంబర్ నెలాఖరులో తీవ్రమైన జ్వరం వచ్చి తినడం మానేశారు. అలా బాబా మరణించాడు. సాయిబాబా ఎక్కువగా ఉర్దూ భాష మాట్లాడేవారట. సాయిబాబా పత్రి గ్రామంలో జన్మించినట్లు క్షేత్ర పరిశోధనలో తేలింది. సాయిబాబానైతే షిరిడీలో అయితే ఇక షిరిడి ఓల్డ్ విలేజ్ అనే గ్రామం ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూడండి సాయిబాబా ఎలా తిరిగారు, ఎలా ఉన్నారు, ఏం మంచి పనులు చేశారు, అవన్నీ కూడా ఓల్డ్ షిరిడి విలేజ్లో అయితే చూడొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు. హిందూ దేవాలయాల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు వినాయకుడు. భారతదేశంలోనే కాక నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, బాలి, బంగ్లాదేశ్, ఇంకా భారతీయులు ఎక్కువగా నివసించే విదేశాల్లో కూడా వినాయకుల్ని పూజలైతే చేయడం స్టార్ట్ చేశారు. గణాలకు అధిపతి గణపతి. ఏ పూజ చేయాలన్నా ముందుగా గణపతి పూజ చేశాకే చేయాలని శివుడు ఆజ్ఞాపించాడట. అలాగే జరుగుతుంది. ఇతరుల పేర్లు వచ్చేసి గణేష్కి చాలా పేర్లతో అయితే పిలుస్తుంటారు. వినాయక, గణపతి, బొజ్జ గణపయ్య, లంబోదరుడు, ఏకదంతుడు, ఇలా చాలా పేర్లతో అయితే పిలుస్తుంటారు. నివాసం వచ్చేసి కైలాస పర్వతం. తల్లిదండ్రులైన శివుడు పార్వతితో కలిసి ఉంటారు. మంత్రం వచ్చేసి ఓం శ్రీ గణేశాయ నమః, ఓం గం గణపతయే నమః. ఆయుధాలు వచ్చేసి పరశు, పాశం, అంకుశం. గుర్తులు వచ్చేసి ఓం మోదకం. నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప. హిందూ దేవుళ్ళలో అయ్యప్ప కూడా ఒకరు. ఈయనను హరిహర సుతుడని, ధర్మశాస్త్రాన్ని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయాలు అధికంగా దక్షిణ భారతదేశంలోనే ఉంది. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం అయితే వచ్చింది. మనిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. అయ్యప్ప పూజ చాలా నిష్టగా అయితే పూజిస్తుంటారు. ఇతర పేర్లు వచ్చేసి మణికంఠ, ధర్మశాస్త్ర, హరిహర సుతుడు, అయ్యప్ప, సత్యం మరియు నీతి దేవుడు. నివాసం వచ్చేసి శబరిమల. మంత్రం స్వామియే శరణమయ్యప్ప. ఆయుధం వచ్చేసి విల్లు మరియు బాణం, కత్తి. తల్లిదండ్రులు వచ్చేసి శివుడు తండ్రి, తల్లి మోహిని. చిహ్నాలు బెల్, ఇంకా విల్లు మరియు బాణం. పూజించే రోజు వారం వచ్చేసి శనివారం. నెక్స్ట్ వచ్చేసి హనుమంతుడు. సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకుడిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు హనుమంతుడు. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడికి వాయుదేవుని అనుగ్రహంతో జన్మించాడు ఆయన. వాయుసుతుడని కూడా ప్రసిద్ధుడయ్యను. ఆంజనేయుడు బలసంపన్నుడు. ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకుని తినుటకు ఆకాశమునకు ఎగిరెను. ఇతర పేర్లు వచ్చేసి హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు, ఆంజనేయుడు, వాయుపుత్రుడు, వాయుదేవుడు, కేసరి నందన, పవనతనయ, పవనసుతుడు అనే అనేక నామాలతో అయితే హనుమంతుడిని అయితే పిలుస్తుంటారు. నివాసం వచ్చేసి కిష్కింద. తండ్రి కేసరి వాయుదేవుని అనుగ్రహము. తల్లి వచ్చేసి అంజనాదేవి. వాహనం వచ్చేసి వంటె మరియు వానర అంటే కోతి. పూజించే రోజు వచ్చేసి మంగళవారము. మంత్రం వచ్చేసి హనుమాన్ చాలీసా. ఇంకా ఈ డీటెయిల్స్ అయితే మనం ఎక్కువగా పూజించే దేవుళ్ళ యొక్క భార్య, ఇంకా పిల్లలు, ఆయుధాలు,
ఇంకా పూజించే వారం గురించి అయితే చెప్పడం జరిగింది కదా. ఇంకా ఏదైనా దేవుడి గురించి మర్చిపోయి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.